మోడీ బాడీ లాంగ్వేజ్ను అర్థం చేసుకోవడం పాకిస్తాన్కు ఈ జన్మలో సాధ్యం కాని విషయం. బాలాకోట్లో ఎయిర్ స్ట్రైక్స్, లేటెస్ట్గా ఆపరేషన్ సింధూర్ మిషన్ రెండిట్లో పెద్ద తేడా లేదు. కానీ మోడీ చర్యలను పాక్ స్టడీ చేయలేకపోయింది. అందుకే దాడుల్ని చూస్తూ మౌనంగా ఉండిపోయింది. అదే మోడీ స్ట్రాటజీ. ప్రత్యర్థికి అర్థం కాని ఒక పజిల్ మన మోడీ. ఎప్పుడు ఎలా టార్గెట్ ఫిక్స్ చేస్తారో ఆయన ముఖంలో కనిపించదు. కానీ అనుకున్న సమయానికి పని జరిగిపోతుందంతే. మరికొన్ని గంటల్లో దాడి చేస్తామని ప్రధానికి తెలుసు. అయినా సరే తుఫానుకు ముందు ప్రశాంతంలా కనిపిస్తారు. కానీ ఆ ప్రశాంతత వెనుక బద్దలయ్యేందుకు సిద్ధంగా ఒక అగ్ని పర్వతం ఉందని ఎవ్వరికి తెలుసు? చలో మోడీ మాస్టర్ అటాక్ స్ట్రాటజీని డీకోడ్ చేద్దాం. మోడీ చర్యలు ప్రపంచాన్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. పహల్గామ్లో అమాయకులపై దాడికి ప్రతీకారం ఉండనక్కర్లేదా? సరిగ్గా భారత్ అదును చూసి అదే పని చేసింది. అర్ధరాత్రి చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదుల గుండెలను చీల్చింది, నెత్తురు పారించింది, శత్రువు వెన్నులో టన్నుల కొద్దీ భయం పుట్టించింది. భారత్ జోలికొస్తే తడాకా ఎలా ఉంటుందో మరోసారి రుచి చూపించింది. దీనికి పాకిస్తాన్ దుస్సాహసం చేసి రియాక్ట్ అయితే మాత్రం వరల్డ్ మ్యాప్ నుంచి పాకిస్తాన్ గయాబ్ అవడమే ఖాయం. అయితే ఉగ్రవాద శిబిరాలపై దాడికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం భారత్ ప్రతీకారానికి నిదర్శనం. ఎందుకంటే టూర్కు వెళ్లిన మహిళల భర్తలను మాత్రమే హింసించి కాల్చి చంపారు ఉగ్రవాదులు. వారి నుదుటన సింధూరం లేకుండా చేశారు. మన మహిళల నుదుటన ఏ సింధూరం అయితే లేకుండా పోయిందో అదే సింధూరం పేరుతో ఆపరేషన్ చేసి చూపించారు ప్రధాని మోడీ. సైలెంట్గా వైలెంట్ క్రియేట్ చేశారు. ఎవ్వరికీ హింట్ ఇవ్వలేదు. ఎక్కడా మ్యాటర్ బయటకు రాలేదు. అర్ధరాత్రి బయలుదేరి వెళ్ళాయి రాఫెల్ ఫైటర్ జెట్స్లు. ఇక సైలెంట్గా వైలెంట్ క్రియేట్ చేసి వచ్చాయి. ఇలాంటి టఫ్ మిషన్ ప్లానింగ్ మోడీకే చెల్లింది. స్వయంగా ఆ ఆపరేషన్ను తను వార్ రూమ్ నుంచే చూశారు కూడా. అయితే మోడీ రియాక్షన్ ఎప్పుడు ఎలా ఉంటుందో యావత్ ప్రపంచం ప్రతిసారి ఊహించలేకపోతుంది. ముఖ్యంగా పాకిస్తాన్ మోడీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ను పసిగట్టలేకపోతుంది. జస్ట్ తాజా ఆపరేషన్ను ఒక మౌన ప్రేక్షకుడిగా చూస్తూ ఉండిపోయింది. నోరు తెరిచినా ఏమీ చేయలేని పరిస్థితి. పాకిస్తానీ ఆర్మీ అంతా ఎక్కడ చచ్చింది అని పాకిస్తానీలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దాడి ఎక్కడ చేస్తామో చెప్పమంటున్న పాక్. ఇంత జరిగాక పాక్ విదేశాంగ మంత్రి ఓ మాట అన్నాడు. మేమెప్పుడు ఎక్కడ దాడి చేస్తామో చెప్పం, చేసి చూపిస్తామన్నాడు. భారత్పై దాడి చేసే దమ్ముందా? దాడి చేస్తే ప్రాణాలతో మిగులుతారా? ఇప్పటికే మన త్రివిధ దళాలకు మోడీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అందుకే తగ్గట్లే మన బలగాలు టార్గెట్ ఫిక్స్ చేశాయి, పేల్చేశాయి. మోడీ తాండవం ఎలా ఉంటుందో యావత్ ప్రపంచం కళ్ళ చూసింది. దెబ్బకు పదింతల దెబ్బ. ఉగ్రవాదులకు టన్నుల కొద్దీ భయం అంటే ఏంటో రుచి చూపిన ఆపరేషన్ ఇది. ఎవరు ఊహించని విధంగా ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా సాగిన ఈ మిషన్తో పాకిస్తాన్కు బుద్ధొస్తుందా? మరోసారి ఉగ్రవాదాన్ని ఎగదోయకుండా సైలెంట్ అవుతారా? ఈ మొత్తం ఆపరేషన్ మోడీ వార్ స్ట్రాటజీని ఎలా హైలైట్ చేస్తుంది? చాణక్యుడు చెప్పిన యుద్ధ తంత్రాలను మోడీ ఫాలో అయ్యారా? ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కొద్ది రోజులకే బీహార్లో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో మోడీ పాల్గొనాల్సి వచ్చింది. దాన్ని క్యాన్సిల్ చేసుకోలేదు. వెళ్లారు. బహిరంగ సభలో తన మాటలలో చెప్పేశారు. అయితే ఉగ్రవాదం ఎక్కడున్నా అంతం చేస్తామన్నారు. తన శక్తి ఏంటో యావత్ ప్రపంచం చూడబోతుందంటూ హిందీలో కాకుండా ఇంగ్లీష్లో అందరికీ మెసేజ్ వెళ్లేలా మాట్లాడారు. ఇక అంతే. ఆ తర్వాత కంప్లీట్ స్ట్రాటజీ మార్చేశారు మోడీ. వరుస మీటింగులు, దౌత్యపరమైన జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. త్రివిధ దళాలకు స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు. కానీ మోడీ ముఖంలో మాత్రం అటాక్ స్ట్రాటజీ ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త తీసుకున్నారు. బయట నుంచి చూసేవారికి, ముఖ్యంగా పాకిస్తానీయులకు భారత్ అటాక్ చేసేందుకు చాలా టైం పడుతుందన్నట్లుగా కనిపించారు. మొన్నటికి మొన్న అమరావతి సభకొచ్చినప్పుడు కూడా పాకిస్తాన్ గురించి, ఉగ్రవాదుల గురించి, తన ఆపరేషన్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అందరికీ మోడీ రిలాక్స్ మోడ్ అనిపించేలా కనిపించారు. కానీ లోపల మాత్రం మోడీ ప్లానింగు పాకిస్తాన్ అర్థం చేసుకోలేదు. 2019లో బాలాకోట్ దాడులకు ముందు, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ టైంలో మోడీ వ్యవహార శైలి అందరినీ ఆశ్చర్యపరిచేలా సాగింది. యాదృచ్ఛికమే కానీ 2 సార్లు ఇలాగే జరిగింది. పాకిస్తాన్ తనను తాను తిట్టుకోవడం తప్ప ఇప్పుడు ఏమీ చేసేది లేదు. 2019 ఫిబ్రవరి 26న బాలాకోట్పై దాడి జరిగింది. ఆ అటాక్కు ముందు 48 గంటల్లో మోడీ ప్రవర్తన
నార్మల్గానే కనిపించింది. అదే ఏడాది ఫిబ్రవరి 25న ఢిల్లీలో నేషనల్ వార్ మెమోరియల్ను దేశానికి అంకితం చేశారు. భారత సైన్యం వీరత్వం గురించి మాట్లాడిన పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని ఉగ్ర స్థావరాలపై జరగబోయే దాడి గురించి ఎలాంటి హింటు కూడా ఇవ్వలేదు. అదే రోజు రాత్రి 9 గంటలకు భారత్ ఫైటర్ జెట్స్ టేకాఫ్ను రెడీగా ఉన్నప్పుడు మోడీ ఢిల్లీలో ఒక మీడియా గ్రూప్ నిర్వహించిన సమ్మిట్లో ప్రసంగిస్తున్నారు. భారత్ ఆకాంక్షలు, అభివృద్ధి, ఉగ్రవాదంపై పోరాటంలో దృఢ సంకల్పం గురించి మాట్లాడారు. 2047 నాటికి భారత్ ఆర్థిక శక్తిగా ఎదగాలని ఆంక్షల గురించి మాట్లాడారు. టైం గడుస్తున్న కొద్ది శాంతంగా, ఆత్మవిశ్వాసంతో కనిపించారు. ఒత్తిడి, ఆందోళన లాంటివి హైలైట్ కాలేదు అన్నాడు. తుఫాన్కు ముందు ప్రశాంతతల, యుద్ధ సమయంలో ధైర్యం గొప్ప నాయకుడి లక్ష్యమన్నది మనస్తత్వవేత్తల అభిప్రాయం. నిజానికి మోడీ ముందు ఒక టార్గెట్ ఉంటే బ్యాక్గ్రౌండ్లో దాని గురించి మ్యాటర్ నడుస్తూనే ఉంటుంది, కానీ బయటకు కనిపించదు. కంప్లీట్ వేరే కార్యక్రమంలో బిజీగా ఉంటారు. అయితే అలాగే కనిపిస్తారు, కానీ తెర వెనుక జరిగే విధ్వంసం ఇలాగే ఉంటుంది. మోడీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ను పసిగట్టలేని పాక్ మౌనంగా ఉండటం తప్ప చేసేది ఏమీ లేదు. అందులో భాగంగానే భారత్లో ఉన్న పాకిస్తానీలు దేశం వదిలి వెళ్లిపోవాలని ఆర్డర్ వేశారు. ఎవ్వరూ ఉండొద్దన్నారు. అందరినీ పంపించేశారు. ఆ తర్వాత కథ నడిపించారు. పాకిస్తాన్పై మాట్లాడాలని అంతా అన్నా ఆ పదాన్ని తీసుకోలేదు. పదే పదే అటాక్స్ గురించే మాట్లాడేవారు, ఆ పని చేయరు. సో మోడీ మాత్రం ఆ మాటలు మాట్లాడకుండానే చేతల్లో ఆపరేషన్ సింధూర్ చేసి చూపించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో వ్యూహాత్మక ఎత్తుగడ ఏంటంటే దాడి చేసేందుకు ఇంకా సమయం ఉందని భ్రమ కల్పించడం, తాము వేరే పనుల్లో ఉన్నామని ఆలోచన వచ్చేలా చేసి శత్రుత్వ ఆలోచనలు ఏమార్చి అదే అదునుగా దాడి చేయడం కీలకంగా ఉంది. ఎడమవైపు చూపి కుడివైపు తిరిగేలా మోడీ స్ట్రాటజీ ఉంటుంది. ఆయన మాటల్లో అసలైన అంతరార్థాన్ని గ్రహిస్తేనే ఏం చేయబోతున్నారన్నది తెలుస్తుంది. ఆయన బాడీ లాంగ్వేజ్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటే కథ మరోలా ఉంటుందని అర్థం. సో ఇప్పుడు పాకిస్తాన్కు దెబ్బ కొట్టింది కూడా అలాంటి స్ట్రాటజీతోనే. చాణక్య వ్యూహాన్నే ఫాలో అయిన ప్రధాని మోడీ యుద్ధాన్ని దేశ రక్షణ కోసం చివరి ఆయుధంగా చూడాలంటాడు చాణక్యుడు. దాన్ని కూడా జాగ్రత్తగా, తెలివిగా ఉపయోగించాలంటాడు. సమయం, సన్నద్ధత యుద్ధంలో విజయానికి కీలకం. ఇప్పుడు ఈ మోడీ వ్యూహంలోనూ అదే పని చేసింది. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ నోరు మోయించింది. శత్రువును తప్పుదారి పట్టించడం, వారి యూనిటీని బలహీనపరచడం కీలకమన్న చాణక్య నీతిని ప్రాక్టికల్గా ఫాలో అయ్యారు ప్రధాని మోడీ. సో యుద్ధం గురించి చాణక్య నీతి సూత్రాల ఆధునిక సైత వ్యూహాలకు అన్వయించారు. 2019లో బాలాకోట్ దాడులైనా, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అయినా తెలివైన ఎత్తుగడ, ఖచ్చితమైన టార్గెట్, దాడి చేసేందుకు ఖచ్చితమైన సమయం, ఇవన్నీ కూడా కీలక పాత్ర పోషించాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడింది. విచక్షణారహితంగా కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లలోని సరిహద్దు గ్రామాలపై పాక్ కాల్పులు చేపట్టింది. ఈ కాల్పుల్లో భారత్ జవాన్ దినేష్ కుమార్ వీరమరణం పొందారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాక్పై ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ క్రమంలో పాక్ ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ విరుచుకుపడింది. ఈ వైమానిక దాడుల్లో దాదాపు 90 మంది మృతి చెందారు. ఈ దాడుల తర్వాత సరిహద్దులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విచక్షణారహితంగా కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లలోని సరిహద్దు గ్రామాలపై పాక్ కాల్పులు చేపట్టింది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దు మొత్తం కూడా భీకరంగా తయారైంది. పూర్తి స్థాయి యుద్ధానికి సన్నద్ధం అన్నట్లు తయారయ్యాయి. ఇప్పటికే భారత్, పాకిస్తాన్ సైన్యాన్ని సరిహద్దులకు తరలించాయి. యుద్ధ సామాగ్రిని చేరవేశాయి. సరిహద్దు గ్రామాల ప్రజలను కూడా కేంద్ర ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించింది. బంకర్లలో తలదాచుకోవాలని సూచించింది. ఇక ప్రత్యేకించి జమ్మూ కాశ్మీర్లలో నెలకొన్న పరిస్థితులు ప్రత్యేకం. పూర్తి స్థాయిలో పాక్ ఆక్రమిత కాశ్మీర్తో సరిహద్దులను పంచుకుంటున్న కేంద్రపాలిత ప్రాంతం ఇది. ఈ రెండు చోట్లే భారత ఆర్మీ బుధవారం తెల్లవారుజామున దాడులు సాగించింది. పాకిస్తాన్ భారీగా నష్టపోయింది కూడా ఇక్కడే. దీన్నే దృష్టిలో పెట్టుకుని పాకిస్తాన్ దురాఘాతాలను తెరతీసింది. సరిహద్దు గ్రామాలపై పదే పదే మోటార్ షెల్స్తో దాడులకు దిగుతుంది. జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి ఈ దాడులు చోటు చేసుకున్నాయి. భారత వైమానిక దాడులు ముగిసిన కొద్దిసేపటికి సాధారణ పౌరులపై ఇలా మోటార్ షెల్స్తో ప్రతీకారానికి పాల్పడింది పాకిస్తాన్. పూంచ్లోని కృష్ణా ఘాటి, షాపూర్, మన్కోట్, జమ్మూ సెక్టార్, రాజౌరి జిల్లాలలో లామ్, మర్జకోటి, కాశ్మీర్ సెక్టార్, కుప్వారా జిల్లాలోని కర్నా, యూరి, తగ్ధర్, బారాముల్లా వంటి జిల్లాల సరిహద్దు గ్రామాల నివాసితులపై భారీ షెల్లింగ్ దాడులు సాగించింది పాకిస్తాన్ ఆర్మీ. ఇక ఫిరంగులతో సైతం కాల్పులు జరిపించారు ఆ దేశ సైనికులు.
ఆ ఘటనలో పలు నివాసాలు దెబ్బతిన్నాయి. దీని తర్వాత ఆయా గ్రామాలన్నీ కూడా ఖాళీ అయ్యాయి. స్థానికుల బంకర్లకు తరలి వెళ్లారు. మరికొందరు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. దగ్గర్లో భారీ నష్టం సంభవించింది. పలు నివాసాలు ధ్వంసమయ్యాయి. కొన్ని మంటల్లో చిక్కుకున్నాయి. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో చోటు చేసుకున్న అతి భారీ షెల్లింగ్ ఇదే. ఈ దాడిలో భారత ఆర్మీ జవాన్ 5 ఫీల్డ్ రెజిమెంట్ కు చెందిన లాన్స్ నాయక్ దినేష్ కుమార్ శర్మ వీరమరణం పొందారు. ఈ విషయాన్ని ఆర్మీ ధృవీకరించింది. ఈ మేరకు వైట్ నైట్ కార్స్ తన అధికారిక ఎక్స్ అకౌంట్లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేసింది. ఆయనతో పాటు 13 మంది పౌరులు మృతి చెందారు. 57 మందికి పైగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.